ఇద్దరు ఒకే తల్లి కడుపులో పుట్టారు. అన్నం మిగిల్చిన రక్తబంధంలోనే తమ్ముడు జన్మించాడు. తనకంటే చిన్నోడని తమ్ముడంటే అన్నకు ఎనలేని ప్రేమ. అన్నంటే తమ్ముడికి కూడా ఇష్టమే. కానీ పెరుగుతున్న వయస్సు, కరిగిపోతున్న కాలానికి అనుగుణంగా తమ్ముడు ప్రవర్తనలో మార్పు వచ్చింది. తీసుకున్న అప్పులు, వెంటాడుతున్న వేధింపులకు తమ్ముడు మృగంలా మారిపోయాడు. డబ్బుల కోసం సొంత అన్ననే దారుణంగా హత్య చేయించిన ఘటన కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన మామిడి నరేష్ 3 ఏళ్ల కిందట 2 టిప్పర్లను కొనుగోలు చేసి వాటిని అద్దెకిస్తూ జీవిస్తున్నాడు. కొన్నాళ్ళుగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. దీంతో పాటు స్టాక్ మార్కెట్లలోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఇలా 1.50 కోట్ల వరకు అప్పులయ్యాయి. దీంతో తనతో పాటు ఇంట్లోనే ఉంటున్న మానసిక పరిస్థితి సరిగా లేని అన్న వెంకటేష్ను చంపాలని కుట్ర చేశాడు. అనుకున్నట్లుగానే 2 నెలల కిందట నుంచి వెంకటేష్ పేరు పైన 4 ప్రైవేటు బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేరువేరుగా 4.14 కోట్ల బీమాను చేయించాడు. ఇదే సమయంలో నముండ్ల రాకేష్ అనే వ్యక్తి తనకు చెల్లించవలసిన 7 లక్షల కోసం నరేష్ పైన ఒత్తిడి పెంచాడు. దీంతో అన్నని ఎంత త్వరగా చంపితే అంత మంచిదని, అన్నను చంపితే వచ్చే అతని పేరు మీద ఉన్న బీమా డబ్బులతో అప్పులన్నీ తీర్చుకోవచ్చని ప్లాన్ చేశాడు. అయితే దీనికి రాకేష్ను ఆశ్రయించాడు. అతనికి ఇప్పటికే 7 లక్షలు ఇవ్వాలని, అయితే తన అన్నను చంపేందుకు సహకరిస్తే ఇచ్చే డబ్బులకు అదనంగా 13 లక్షలు ఇస్తానని చెప్పాడు. మరో వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ప్రదీప్కి కూడా 2 లక్షలు ఇస్తామని నమ్మించి అన్న హత్యకు కుట్ర పన్నాడు సొంత తమ్ముడు నరేష్. ఇక పథకంలో భాగంగా గత నెల 29న రాత్రి గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ఫోన్ చేసి నరేష్కు చెప్పాడు. తన అల్లుడు సాయి బైక్పై అన్న వెంకటేష్ను టిప్పర్ వద్దకు పంపించాడు. వెనకాలే నరేష్ వెళ్ళాడు. టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని వెంకటేష్ని కింద పడుకోబెట్టి నరేష్ టిప్పర్ను నడుపుతూ ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేష్ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులకు చెప్పాడు. 30వ తేదీన బీమా సంస్థ ప్రతినిధులు రాగా సంఘటన గురించి నరేష్ చెప్పిన విధానం పైన వారికి అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేయగా హత్య చేసినట్లుగా తేలడంతో నరేష్తో పాటు రాకేష్, ప్రదీప్లను అరెస్టు చేశారు. దీంతో అసలు విషయం బయటికి రావడంతో అక్కడున్న గ్రామస్తులు కూడా షాక్ అయ్యారు. సొంత తమ్ముడై అన్నను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా అక్కడ కలకలం రేపింది. ఇంత దారుణంగా బీమా డబ్బుల కోసం తోడబుట్టిన అన్ననే ఇంత పాశావికంగా చంపినటువంటి ఘటన పట్ల వారందరూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులంతా కూడా.